హలో ప్రోగ్రామర్స్, ఈరోజు మనము జావా ఆపరేటర్స్ గురించి తెలుసుకుందాం. సో బేసిక్గా ఆపరేటర్ అంటే ఒక సింబల్. సో మనము ఆ సింబల్స్ అంటే ప్లస్ మైనస్ ఇవన్నీ ఉంటాయి కదా, వీటిని సింబల్స్ అంటారు. ఆ సింబల్స్ యూజ్ చేసి మనం కొన్ని ఆపరేషన్స్ అయితే పర్ఫామ్ చేయొచ్చు. సో మనం ఫస్ట్ చూసేది వచ్చేసి యూనరీ ఆపరేటర్ చూద్దాం. ఓకే, యూనరీ ఆపరేటర్. సో యూనరీ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తారంటే, ఇందులో ఒక సింబల్ యూజ్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా ఒకటి, ఏదో ప్లస్ అని యూజ్ చేయాలి లేదా మైనస్ అని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఏదో ఒక సింబల్ ఉంటే మనం యూనరీ ఆపరేటర్ అయితే పర్ఫామ్ చేయొచ్చు. సో దీంట్లో రెండు కాన్సెప్ట్ ఉంటాయి మళ్ళీ, ప్రీ అండ్ పోస్ట్. అండ్ దాన్ని మనకి డిఫరెంట్ నేమ్స్తో ఉంటాయి. ప్రిఫిక్స్ అండ్ పోస్ట్ ఫిక్స్, ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. ఓకే, మనం దీన్ని అయితే చూద్దాం. ఓకే, ప్రాక్టికల్గా చూద్దాం ఎలా ఉంటుందనేసి. సో ఫస్ట్ మీరు ఒక లోకల్ వేరియబుల్ తీసుకోండి. ఇంట్ i = 0 తీసుకోండి. సో ఇక్కడ మీరేం ప్లస్ ఏం మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్గా ఇది పాజిటివ్ నెంబర్సే. సో మైనస్ అయితే అసైన్ చేయాల్సిన అవసరం లేదు. మైనస్ అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ 1 అని ఇచ్చారంటే దీనికి మీరు మైనస్ అయితే స్పెసిఫిక్గా అసైన్ చేయండి. లేదు అంటే అది ప్లస్గానే కన్సిడర్ అవుతుంది బై డిఫాల్ట్. సో ఫస్ట్ అయితే లోకల్ వేరియబుల్ ఒకటి డిక్లేర్ చేశారు కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే, సో ఆల్రెడీ చెప్పాను కదా, దీంట్లో ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్ అనే రెండు కాన్సెప్ట్లు ఉంటాయి. సో ఫస్ట్ మనము పోస్ట్ ఇంక్రిమెంట్ చూద్దాం. సో మనం జనరల్గా యూస్ చేస్తుంటాం కదా i++ అనేసి. సో దాని గురించి అయితే చూద్దాం. సో ఇక్కడ ఏం చేస్తానంటే నేను మెన్షన్ చేస్తున్నాను. i++ వాల్యూ ఈస్ అని మెన్షన్ చేస్తున్నా. సో దాన్ని అయితే నేను ఇక్కడ ప్రింట్ చేస్తున్నా అంటే i++. ఓకే, సో ఫస్ట్ లైన్లో అది ప్రింట్ చేద్దాము. సెకండ్ లైన్లో i వాల్యూ ప్రింట్ చేద్దాం. ఏమవుతుందో i వాల్యూ ఈస్ అంటే మీకు కొంచెం ఐడియా వస్తుంది ఏమవుతుంది అనేసి. ఆపరేషన్ పర్ఫామ్ చేసిన తర్వాత పోస్ట్ ఇంక్రిమెంట్ చేస్తున్నాం కదా, ఆ తర్వాత ఏమవుతుందో మనకు తెలుస్తుంది. సో సేవ్ చేసి రన్ చేస్తున్నాం. మీకు ఇలాగ i++ వాల్యూ ఎలాగ ఎఫెక్ట్ అవుతుందో చూద్దాం మనం క్లారిటీగా. సో మీరు ప్లస్సే కాదు, ఇంక్రిమెంట్ ఉంటుంది, అలాగే డిక్రిమెంట్ కూడా ఉంటుంది. అంటే ఒక వాల్యూని మీరు ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు 1 by 1. అంటే ఒక్కొక్క వాల్యూని ఇంక్రిమెంట్ చేసుకునేటట్టుగా, ఒక్కొక్క వాల్యూని డిక్రిమెంట్ చేసుకునేటట్టుగా. సో మీకు అవుట్పుట్ చూపించేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేనైతే. ఓకే, సో ఇక్కడ చూసారు కదా, మన యాక్చువల్గా లోకల్ వేరియబుల్ అసైన్ చేసింది వచ్చి int i = 0. సో i++ వాల్యూ వచ్చి స్టిల్ 0గానే ఉంటుంది. ఓకే, i వాల్యూ వచ్చి 1గానే ఉంటుంది. అంటే మనం ఇక్కడ చేసింది వచ్చేసి పోస్ట్ ఇంక్రిమెంట్. i++ ఇచ్చాం కదా, దీన్ని పోస్ట్ ఇంక్రిమెంట్ అంటారు. సో ఫస్ట్ టైం ఎప్పుడైతే మీరు ఇంక్రిమెంట్ చేస్తారో అప్పుడు మీరు i++ అనేది ఇది ఎఫెక్ట్ అవ్వదు, i వాల్యూకి అయితే ఇది ఎఫెక్ట్ అవుతుంది. అందుకే మనకు i వాల్యూ వచ్చేసి 1 అని వచ్చింది. ఓకే, దీన్నే మనము డయాగ్రమాటిక్గా చూద్దాం ఎలాగనేసి. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మీరు i = మీరు 0 తీసుకున్నారు. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే ఫస్ట్ టైం చేస్తున్నారు. ఇది ఎక్కువ మీకు ఎక్కడ యూజ్ అవుతుందంటే లూప్స్ కాన్సెప్ట్స్ వస్తాయి కదా మీకు. సో ఈ లూప్స్ కాన్సెప్ట్లో మీరు ఎక్కువ యూజ్ చేస్తారు. సో మీరు ఫస్ట్ టైం చేస్తే ఏమొస్తుందంటే i++ వాల్యూ 0గానే ఉంటుంది మీకు ఫస్ట్ టైం. అంటే ఇది ఫస్ట్ టైం అనుకోండి. సో ఫస్ట్ టైం చేస్తే మీకు i++ వాల్యూ 0గా ఉంటుంది. సో i వాల్యూ అనేది 1గా ఇంక్రిమెంట్ అయిపోతుంది. సో మీరు సెకండ్ టైం ఎప్పుడైతే పోస్ట్ ఇంక్రిమెంట్ చేస్తారో అప్పుడు దీని వాల్యూ వచ్చి 1గా అవుతుంది. సో i వాల్యూ అనేది ఇక్కడ 2గా అవుతుంది. ఓకే, ఇది i++ అనేది ఇలా యూజ్ అవుతుంది. ఓకే, సో మీకు ఆల్రెడీ ఫస్ట్ టైం ఎలా జరిగిందో చూపించేసాను. ఫస్ట్ టైం చేసేటప్పుడు పోస్ట్ ఇంక్రిమెంట్ i++ స్టిల్ 0గా ఉంటుంది. ఓన్లీ i వాల్యూ వచ్చి మోడిఫై అయింది, మీకు 1గా అయింది. ఇక్కడ చూడండి. సో దీన్ని మనము సెకండ్ టైం చేసి చూద్దాం. సో అదే సేమ్ కాపీ పేస్ట్ చేశాను. అంటే సెకండ్ టైం మనము i++ చేస్తున్నాం. అప్పుడేమవుతుంది చూడండి. రన్ యాజ్ జావా అప్లికేషన్. చూడండి, ఫస్ట్ టైం చేస్తే మీకు i++ వాల్యూ 0గానే ఉంటుంది. సో ఆ టైంలో మీకు i వాల్యూ ఒకటి ఎఫెక్ట్ అవుతుంది. అంటే i++ వాల్యూ అప్పటికి మీకు ఇంక్రిమెంట్ అయితే అవ్వదు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పుడే దాని వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. చూడండి, ఈ స్టెప్లోనే మీకు i++ అనేది 1 అవుతుంది. అప్పుడు i వాల్యూ అనేది 2 అవుతుంది. అంటే i వాల్యూ ఎప్పుడు ఇంక్రిమెంట్ పోతూనే ఉంటుంది. బట్ i++ అనేది ఫస్ట్ టైం అవ్వదు, నెక్స్ట్ టైం నుంచి అవుతూ ఉంటుంది. దీన్ని ఏమంటారంటే పోస్ట్ ఇంక్రిమెంట్ అంటారు. ఓకే, సో మీరు ఇదే విధంగా మీరు
మైనస్ 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 కూడా చేసి చూడొచ్చు. సో దానికి మనం ఏం చేస్తామంటే కొంచెం వాల్యూ తీద్దాం. ఓకే, వాల్యూ అనేది పెంచుకుందాం, ఎందుకంటే మనం నెగిటివ్ చేస్తున్నాం కాబట్టి డిక్రిమెంట్ చేయాలి. సో ఇదే విధంగా సేమ్ కాన్సెప్టే మనకు i మైనస్ మైనస్. సో ఇప్పుడు మీకు ఇక్కడ అవుట్పుట్ ఏమొస్తుందండి, స్టిల్ మీకు 5 వస్తుంది. ఇక్కడ వచ్చేసి డిక్రిమెంట్ అవుతుంది ఒక వాల్యూ, అంటే ఇక్కడ మీకు 4 వస్తుంది. సో ఇక్కడ ఏమొస్తుంది మీకు అప్పుడు, సో ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ టైం నుంచి ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి ఇక్కడ 4 వస్తుంది. సో ఇక్కడ ఏమొస్తున్నప్పుడు మీకు 3 వస్తుంది. ఓకే, చూడండి ఇదే రావాలి మనకు అవుట్పుట్ అయితే. సో ఫస్ట్ టైం అయితే ఇది డిక్రిమెంట్ అవ్వదు, మనం దీన్ని పోస్ట్ డిక్రిమెంట్ అంటారు. ఓకే, చూసారు కదా, ఫస్ట్ టైం అనేది దాని వాల్యూ అయితే ఎఫెక్ట్ అవ్వదు. సో ఐ వాల్యూ అయితే ఎఫెక్ట్ అయిపోతుంది వెంటనే. చూడండి ఐ వాల్యూ అయితే ఎఫెక్ట్ అవుతుంది. సో మనం నెక్స్ట్ టైం ఎప్పుడైతే మనము, అంటే ఇక్కడ మీరు కొంచెం మార్చాలి, ఇక్కడ మార్చలేదు నేను, అది మళ్ళీ మార్దాం. సో ఇక్కడ ఎప్పుడైతే మనం చేస్తామో డిక్రిమెంట్, సో నెక్స్ట్ సెకండ్ టైం అయితే ఎఫెక్ట్ అయింది. సో ఐ వాల్యూ కూడా ఎఫెక్ట్ అయింది. సో ఇదే కాన్సెప్ట్ మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ వచ్చేసి డిక్రిమెంట్ చేస్తున్నాం, i మైనస్ చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసి ఐ వాల్యూ, సో మనకు ఐ వచ్చేసి 5, ఇక్కడ మనం 5 తీసుకున్నాం. సో ఫస్ట్ టైం చేస్తే మనకి ఇక్కడ ఏం ఎఫెక్ట్ అవ్వదు, స్టిల్ 5 అని ఉంటుంది. సో ఐ వాల్యూ వచ్చేసి మాడిఫై అవుతుంది, అంటే డిక్రిమెంట్ అవుతుంది. సో నెక్స్ట్ టైం చేసినప్పుడు i మైనస్ 4 అవుతుంది, ఇక్కడ వచ్చి 3 అవుతుంది. సో ఈ రెండు కాన్సెప్ట్లు వచ్చేసి పోస్ట్, ఇవి అంటే పోస్ట్ ముందుగానే ఎఫెక్ట్ అవ్వదు, వన్స్ అయిపోయిన తర్వాతే ఎఫెక్ట్ అయ్యేది. అంటే ఫస్ట్ ఆపరేషన్ అయిపోయింది, సెకండ్ ఆపరేషన్ నుంచి ఎఫెక్ట్ అవుతూ వస్తుంది. చూడండి ఫస్ట్ ఆపరేషన్లో ఎప్పుడు సేమ్గా ఉంటుంది, ఐ వాల్యూ ఈ వాల్యూ సేమ్గా ఉంటుంది. సో దీన్ని పోస్ట్ ఇంక్రిమెంట్, పోస్ట్ డిక్రిమెంట్ అంటారు. ఓకే గైస్, మీకు అర్థమైంది అనుకుంటాను. సో మీరు 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఈజీగా. ఫస్ట్ టైం ఇప్పుడు మీకు ఎఫెక్ట్ అవ్వచ్చు, చూడండి ఫస్ట్ టైం ఇప్పుడు ఎఫెక్ట్ అవ్వదు, సేమ్ ఐ వాల్యూ అలాగే వస్తుంది. నెక్స్ట్ టైం నుంచి ఎఫెక్ట్ అవుతుంది. సో ఇంటర్వ్యూలో అయితే మీకు మోస్ట్గా అడుగుతారు ఈ క్వశ్చన్. సో ఐ వాల్యూ ఇలా ఇచ్చేసి ఐ మైనస్ ఏమవుతుంది అని అడుగుతారు. సో మీరు వెంటనే 4 అని ఇచ్చేసారంటే మీకు రాంగ్ అయిపోతుంది. సో ఫస్ట్ టైం అయితే ఇంక్రిమెంట్ అవ్వదు, మీకు ఇంక్రిమెంట్ కానీ డిక్రిమెంట్ కానీ అవ్వదు, సేమ్ ఐ వాల్యూ వస్తుంది. ఓకే, దీన్ని వచ్చేసి పోస్ట్ అంటారు కదా. సో అదేవిధంగా మనం ప్రీ చూద్దాం. సో ఇక్కడ 0 ఇచ్చేసింది, ఇక్కడ వచ్చేసి ఐ ప్లస్ దీన్ని ప్రీ ఇంక్రిమెంట్ అంటారు, అంటే ఫస్ట్లోనే ఎఫెక్ట్ అయిపోతుంది, ప్రీ ఇంక్రిమెంట్. ఓకే, సో ఓన్లీ సింబల్స్ ఒకటే మీకు మారుతుంది ఇక్కడ. చూడండి ముందు వచ్చేస్తుంది. పోస్ట్ అంటే ఐకి రైట్ సైడ్ వస్తుంది, ప్రీ అంటే ఐకి లెఫ్ట్ సైడ్ వస్తుంది, అంటే లెఫ్ట్ సైడ్ 2+ సింబల్స్ వస్తాయి. నేను చెప్పాను కదా, యూనరీ ఆపరేటర్ అంటే మనకి ఏదైనా ఒక సింబల్, ఒక ఆపరేటర్ ఉంటే సరిపోతుంది, మనం ఆ ఆపరేషన్ అయితే పర్ఫామ్ చేసేయచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ టైం మీకు ఎఫెక్ట్ అయిపోతుంది, అంటే ఇక్కడ 1 వచ్చేస్తుంది, ఇక్కడ మీకు 1 వచ్చేస్తుంది, అంటే ఫస్ట్ టైమే మీకు ఎఫెక్ట్ అయిపోతుంది. ప్రీ ఇంక్రిమెంట్ అంటారు దీన్ని, ప్రీ ఇంక్రిమెంట్. ఓకే, మనం రన్ చేసి చూద్దాం అన్నట్టు. చూసారు కదా, ఐ ప్లస్ వాల్యూ ఇది. ఎప్పుడైతే ఫస్ట్ టైం మీరు చేస్తారో ఫస్ట్ టైమే ఎఫెక్ట్ అయిపోతుంది దీని వాల్యూ అయితే. సో దీన్ని మనం డయాగ్రామేటిక్గా చెప్పుకుందాం ఒకసారి. ఈ రెండు పోస్ట్ కదా, ఇక్కడ వచ్చేసి మనం ప్రీ చూద్దాం. ఐ ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది మన వాల్యూ. సో ప్రీ ఇంక్రిమెంట్ ప్లస్ ఐ తీసుకున్నాం కదా. ఓకే, ఇలా తీసుకోండి, ఇటు సైడ్ ఐ వాల్యూ. సో ఎప్పుడైతే మీరు ఫస్ట్ టైం ఐ ప్లస్ చేస్తారో ఇప్పుడే ఫస్ట్ టైం ఎఫెక్ట్ అయిపోతుంది. సో ఐ వాల్యూ కూడా ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ టైం చేస్తే నెక్స్ట్ టైం ఇది ఎఫెక్ట్ అవుతుంది, ఇది ఎఫెక్ట్ అయిపోతుంది, అంటే ఆటోమేటిక్గా రెండు అనేసి ప్రీ ఇంక్రిమెంట్. ఎప్పుడైతే ఫస్ట్ టైం ఆపరేషన్ చేస్తారో అప్పటి నుంచి మీకు ఎఫెక్ట్ అవుతూ వస్తుంది, ఇది రెండు వాల్యూస్ ఎఫెక్ట్ అవుతూ వస్తుంది. చూడండి ఇది మీరు. సో మనం రియల్ టైంలో చూద్దాం ఎక్కడెక్కడ యూస్ చేస్తారు ఇవనేసి. ఓకే, నేను సింపుల్గా కాపీ చేస్తున్నాను. సో సెకండ్ టైం కూడా చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఆల్రెడీ 1 ప్రింట్ అయింది, ఇక్కడ 2 ప్రింట్ అవుతుంది. అలా ఇంక్రిమెంట్ అవుతా పోతూ ఉంటుంది, ప్రీ ఇంక్రిమెంట్ అంటారు కదా. ఎప్పుడైతే మీరు చేస్తారో అప్పటి నుంచి ఇంక్రిమెంట్ అవుతా పోతూ ఉంటుంది అది. చూడండి ఇది ఫస్ట్, ఇది సెకండ్. ఓకే, సో మనం డయాగ్రామ్ ఎట్లా ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి ఇలాగా ఎప్పుడైతే మీరు చేస్తారో ఫస్ట్ టైము ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఫస్ట్ టైమే ఎఫెక్ట్ అయిపోతుంది ప్లస్ ఐ అనేది. ఓకే, సో సేమ్ కాన్సెప్ట్ మనము డిక్రిమెంట్కి కూడా చేసుకోవచ్చు. సో డిక్రిమెంట్లో కూడా ఏమవుతుంది, ఫస్ట్ టైం మీకు వాల్యూ అయితే డిక్రీజ్ అయిపోతుంది. సో నేను ఒక వాల్యూ అయితే చేంజ్ చేస్తా, సింబల్స్ మార్చాలి ఇక్కడ. సో ఇక్కడ సింబల్స్ మార్చాలి. సో ఇలా మార్చుకున్నాము. ఇప్పుడు చూడండి ఇక్కడ 4 వస్తుంది మీకు, ఇక్కడ మీకు 4 వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది 3 వస్తుంది, అంటే ఫస్ట్ టైం మీకు ఎఫెక్ట్ అయిపోతుంది. ప్రీ డిక్రిమెంట్ కదా, ప్రీ డిక్రిమెంట్ ఇది చూడండి. సో ఇలా చూసినారంటే మైనస్ ఐ. ఓకే, ఇక్కడ వచ్చేసి ఐ వాల్యూ, అంటే ఫస్ట్ ఇనిషియల్గా ఐ వాల్యూ వచ్చి 5 తీసుకోండి. సో ఫస్ట్ టైం చేసినట్టే మీకు ఎఫెక్ట్ అయిపోతుంది ఇలాగ. సో
టైం ఎఫెక్ట్ అయిపోతుంది. దీనికి ఇది చూసుకోండి మీరు, ఇది కదా, ఇది పోస్ట్, ఇది ప్రీ ఇంక్రిమెంట్ అంటే సింబల్స్ వచ్చేసి వేరియబుల్కి లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో నెక్స్ట్ చేసినామంటే 3 వస్తుంది, ఇక్కడ 2 చోట్ల ఎఫెక్ట్ అవుతుంది. సో అదే డిఫరెన్స్, ఇంకేం లేదు ప్రీకి పోస్ట్కి. సో ఇది రియల్ టైంలో చూద్దాం మనం ఎక్కడ యూస్ చేస్తాం, ప్రీ ఎక్కడ పోస్ట్ యూస్ చేస్తారో రియల్ టైంలో ఫర్ లూప్స్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత మనం మంచిగా చూద్దాం. ఓకే, సో ఇది. సో ఇంకా యూనరీ ఆపరేటర్లో ఇంకో కాన్సెప్ట్ ఉంది, దాన్నే లాజికల్ నాట్ అంటారు. అంటే దాని సింబల్ ఎలా ఉంది మీకు చూపిస్తాను. ఇక్కడ ఇలా ఉంటుంది, ఇది ఈ విధంగా ఉంటుంది సింబల్. దీన్ని లాజికల్ నాట్ అంటారు. అంటే ఇన్వర్ట్ చేస్తుంది, ఏదైనా మనకు బూలియన్ ఉంటుంది కదా, దాన్ని ఇన్వర్ట్ చేస్తుంది. సో ఒక లోకల్ వేరియబుల్ తీసుకోండి, బూలియన్ స్టేటస్ ఈజ్ ఈక్వల్ టు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ట్రూ అని ఇచ్చాను. ఓకే, నేను ప్రింట్ చేస్తాను డైరెక్ట్గా. ప్రింట్ చేస్తే మనకు స్టేటస్ అనేది ట్రూ అయితే ట్రూ ప్రింట్ అవుతుంది, అది మనకు తెలిసిందే. సో దీన్ని మనము ఇన్వర్ట్ అంటే ట్రూ వచ్చిందంటే దాన్ని ఫాల్స్గా ఎలా మార్చుకోవాలో దానికి ఒక ఆపరేటర్ అయితే ఉంది, దాన్నే మనము లాజికల్ నాట్ ఆపరేటర్ అంటారు. ఓకే, మీరు వచ్చేసి ఇది బూలియన్స్కి మాత్రమే వర్తిస్తుంది. సో ఇక్కడ మీరు ఈ సింబల్ ఉంచండి మీరు. సో ఈ సింబల్ ఉంచిన తర్వాత చూడండి ఏమవుతుంది. చూడండి, ట్రూ ఒరిజినల్ వాల్యూస్ని ఇది ఇన్వర్ట్ చేస్తుంది, అంటే ట్రూని ఫాల్స్గా చేస్తుంది. దాన్నే మనము ఇది బూలియన్స్కి మాత్రమే వర్తిస్తుంది, లాజికల్ నాట్ అంటారు దీన్ని. ఈ సింబల్ పేరు లాజికల్ నాట్. సో ఇన్వర్టింగ్ ద వాల్యూ ఆఫ్ ఏ బూలియన్, అంటే బూలియన్ని మనము ట్రూని ఫాల్స్గా మారుస్తుంది, ఫాల్స్ని ట్రూగా మార్చేస్తుంది, అంటే ఇన్వర్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు వరకు మనం ఏం చేసామంటే యూనరీ ఆపరేటర్స్ గురించి పోస్ట్ ఇంక్రిమెంట్ అంటారు. సో ఈ విధంగా ప్లస్ ముందు వచ్చేదాన్ని ప్రీ ఇంక్రిమెంట్ అంటారు. పోస్ట్ ఇంక్రిమెంట్లో ఏమవుతుందంటే ఫస్ట్ టైం అనేది వాల్యూ ఎఫెక్ట్ అవ్వదు, నెక్స్ట్ టైం నుంచి వాల్యూ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. సో ప్రీ ఇంక్రిమెంట్లో అలా కాదు, ఫస్ట్ టైం నుంచే వాల్యూ అనేది ఎఫెక్ట్ అయిపోతూ ఉంటుంది. మీకు ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఇక్కడ చూడండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఈ విధంగా అయితే మీకు జరుగుతుంది. ఓకే గైస్, ఈ టాపిక్లో వేరొక టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి.